ఎప్పుడైనా తల్లిదండ్రులు చెప్తా ఉంటారు కుటుంబం దెబ్బ కొట్టినా కూడా నా కొరకే కొట్టారు, నా భవిష్యత్తుకే కొట్టారు అని చెప్పినటువంటి ఆలోచన విద్యార్థులకు రావాలి. అప్పుడే మనం 10/10 తెచ్చుకోగలం. మనకున్నటువంటి టీచర్స్ గురువులు వాళ్ళు కష్టపడి వచ్చి మీరు చదువు చెప్పినప్పుడు ఆ చదువు నేర్పించేటప్పుడు విద్యార్థులు ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఖచ్చితంగా పోటీ పడవలసిన అవసరం. బెంచీలకు పోటీ ఉండాలి, పక్కకు ఉన్నటువంటి వాళ్ళ పోటీ ఉండాలి, పక్క క్లాస్ వరకు మనం పోటీ ఉండాలి. చదువుకొని మనం ఈరోజు ₹1,00,000 కొరకు మనం పొద్దుల 10/10 కాదు, మన తల్లిదండ్రుల ఆశయాలకు మనం 10/10 తెచ్చుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక ఎంకరేజ్మెంట్ ₹1,00,000 మనం ఇచ్చేది, కానీ తల్లిదండ్రుల ఆనందం. నా కొడుకు రేపు పొద్దున ఒక మంచి కలెక్టర్ అయ్యాడు, నా కొడుకు ఒక డాక్టర్ అయింది, నా బిడ్డ డాక్టర్ అయిందంటే ఫస్ట్ సంతోషించేది తల్లి తండ్రి, దాని తర్వాత గురువు. నా దగ్గర చదువుకున్న స్టూడెంట్ ఈ రోజున బ్రహ్మాండ కలెక్టర్ అయ్యిందంటే ఎంత సంతోషపడుతుంది, గురువు కూడా ఆనందాన్ని పొందాలని చెప్పి నేను విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఎంఏ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎంఏ నాకు ఒక అసంతృప్తి ఉంది. నేను స్కూల్ కట్టేయాలన్నటువంటి ఆలోచన పూర్తి ఉంది. మా చాలా మంది పాత ఉన్నటువంటి మీ టీచర్స్ తెలుసు. నేను వచ్చిన తర్వాత కొన్ని స్కూల్స్ సొంతంగా గవర్నమెంట్ ₹1 తీసుకోకుండా ₹1,00,00,000 పెట్టి స్కూల్స్ కట్టించాను. ₹1,00,00,000. ఒక రాజీవ్ గాంధీ నగర్ నేను వెళ్ళినప్పుడు విద్యార్థులు కింద ఎప్పుడు కూలిపోతారో ఎప్పుడో చనిపోతారో 300 మంది విద్యార్థులు చదువుతున్నారని నేను పోయినప్పుడు చూస్తే నాకే బాధ కలిగి ఇమీడియట్ గా నా ఫ్రెండ్తో మాట్లాడి ₹1,00,00,000 శాంక్షన్ చేసి బ్రహ్మాండమైనటువంటి ఈ రోజున బ్రహ్మాండ బిల్డింగ్ కట్టించి మీకు అంకితం చేశాను. నేను చదువుకున్నటువంటి కుకట్పల్లి స్కూల్లో గర్ల్స్ స్కూల్ ఎప్పుడో కూలిపోతారని చెప్పి మీరు ఎంఈఓ గారు మీ టీచర్స్ నా దగ్గరకు వచ్చి అడిగితే మళ్ళీ మా ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి ఆ స్కూల్ మొత్తం డిమాలిషన్ చేపించి దాన్ని ₹1,50,00,000 పెట్టి బ్రహ్మాండమైనటువంటి స్కూల్ కట్టించాను. ఈ పంపగూడలో 2 స్కూల్స్ మీ టీచర్ వచ్చి సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు, చదువుకోకపోతున్నారు, స్కూల్ చదువుకోక అల్లరి వెళ్తా ఉన్నారు అని చెప్తే దానికి ₹2,00,00,000 పెట్టి బ్రహ్మాండమైన స్కూల్ కట్టించాను. అదేవిధంగా నీకు కొంత మా టీచర్స్ వచ్చి మాకు కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం, గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, విద్యార్థులు ఫ్యాన్ కింద లేక ఇబ్బంది పడుతున్నారంటే నేను సోలార్ కూడా బోర్డులు పెట్టించి ₹1 కరెంటు లేక బిల్లు లేకుండా కట్టించాను. నేను ఉన్నటువంటి కేపీఎల్బీ కాలనీలో 3 ఎకరాల ల్యాండ్ ఉంది. ఎందుకు మీ దృష్టి తీసుకొస్తున్నట్టు ఎంఓ గారు విద్యార్థులను చదివేయడానికి తల్లిదండ్రులు ముందున్నారు, చదివేయడానికి వాళ్ళని ఏ రకమైనటువంటి చదివే సహకారాలు మన దొరగారు చాలా మందిని తీసుకొచ్చి విద్యార్థులను కాపాడుకునే బాధ్యత ఒక శాసనసభ్యుని నేను తీసుకుంటాను. కానీ మీ సహకారం కావాల్సింది ఏంటంటే కేపీఎల్బీ కాలనీ 3 ఎకరాల ల్యాండ్ ఇచ్చాను. నేను 2 కోట్లు పెట్టేసి బిల్డింగ్ కట్టి సుమారుగా 2,000 మంది విద్యార్థులు చదువుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే దానికి మన కలెక్టర్ గారి నుంచి ఎన్ఓసి రాలేకపోతాం. ఇలా ఆపాం. మీరు ఆశించిన అదొక భాగం. మీరు మాకు జిహెచ్ఎంసీ నుంచి విద్యార్థులకు సంబంధించిన విద్యాలయానికి ట్రాన్స్ఫర్ చేసే అధికారం కలెక్టర్ గారికి ఉంటుంది. మీరు ఎంఏఓ రికమెండ్ చేయాలి. నేను ఒక 100 times కనీసం 1.5 years 100 times అడిగాను. అది కూడా మీరు పట్టించుకోలేదన్నటువంటిది కూడా మీ ఎంఏఓ గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు మాకు ఇవ్వండి, దాని ఇమీడియట్ గా సుమారు ₹5,00,00,000 ఖర్చు అవుతుంది. బ్రహ్మాండమైన స్కూల్ కట్టిస్తా, ఇటువంటి పేద విద్యార్థులు చదివిస్తున్న బాధ్యత నేను తీసుకుంటాను. ఈ అల్లాపూర్లో ఏముంది, ముస్లిం గురించి 2.5 ఎకరాల ల్యాండ్, అదేవిధంగా ఉర్దూ మీడియం గురించి 2.5 ఎకరాల ల్యాండ్, తెలుగు మీడియం 2.5 ఎకరాల ల్యాండ్ కేటాయించాను. దానికి ఇద్దరితో నా ఫ్రెండ్స్ తో మాట్లాడి 2.5 కోట్లు పెట్టి మొత్తం వాళ్ళని తీసుకొచ్చి దాతలను తీసుకొచ్చి శానిటైజ్ చేపించి పెట్టారు. ఇప్పుడు రెడీ ఉంది. మీరు పర్మిషన్ నాది, గవర్నమెంట్ డబ్బులు అవసరం లేదు, నా ఫ్రెండ్స్ తో నేను కట్టిస్తాను. గవర్నమెంట్ నుంచి నిధులు ఏమో తీసుకున్నాను తప్ప అటువంటి బిల్డింగ్స్ కట్టించాను. ఇప్పటికి ఎన్నో కట్టించాం, మళ్ళా కట్టిస్తాం. ఇప్పుడు ఇంద్రనగర్ ఒక 1000 గజాలు ఇచ్చాం, అది కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. ఈ రోజు వరకు నేను చేపించే బాధ్యతలు తీసుకుంటాం. అదేవిధంగా ముషాపేటలో 2 స్కూల్స్ ఉన్నాయి, దానికి 2 ఎకరాలు అలాట్ చేశాం. అఫీషియల్ గా మీకు హ్యాండ్ ఓవర్ చేశాం. ఎవరైతే అందరూ వచ్చినప్పుడు అన్న చేస్తాం.